అండి అమిలియన్ సురేంద్ర బాబు టీడీపీ ఎమ్మెల్యే ఆయన నిన్న టోల్ గేట్ దగ్గర ఏదో అంటే టోల్ గేట్ తీయలేని చెప్పి ఆపినందుకు వెహికల్స్ ఆపినందుకు అక్కడున్న లేడీస్ ని జుత్తులు పెట్టి కొట్టారు. అలానే అక్కడున్న ఎవరైతే మేనేజర్ ఉన్నారో ఆయన కొట్టి కార్లు వేసుకొని తీసుకుపోయారు. అక్కడ టోల్ గేట్ సిబ్బందిది ఎలాంటి తప్పు లేదు. కారణం ఏంటంటే కొంచెం డిలే అయింది. ఇప్పుడు అక్కడ నెట్వర్క్ సరిగా లేకపోతేనే కొంచెం డిలే అవుతుంటుంది. మనం కూడా వెళ్తుంటాం కదా టోల్ గేట్లో. కానీ ఆయన కారులో కూర్చుని అనుచరులు తిరిగి ఎంత వీరంగం సృష్టించారంటే ఆడదాన్ని చూడకుండా జుట్టు పట్టుకుని కొట్టడం, ఇష్టానుసారంగా ఏదో నేరం చేసిన వ్యక్తుల్ని కొడతారు కదా పోలీసు వాళ్ళు, అప్పుడప్పుడు చూస్తుంటాం వింటుంటాం. అంతే ఘోరాతి ఘోరంగా డాన్లుగా అంత చిత్రవదగా కొట్టేవాళ్ళు. ఆ సురేంద్ర బాబు గారు ఇష్టానుసారంగా కొట్టేసి ఒకసారి ఆలోచించండి. ఆ కొట్టే వ్యక్తులు కూడా ఎంత ఘోరంగా కాలుతో తంతే 10 అడుగుల దూరంలో చూస్తూ కళ్ళపుకొని చూస్తున్నాడు. ఒక మహిళని చూసుకోకుండా కారులో కూర్చుని ఆడెవడో జుత్తు పట్టుకుని ఈడ్చుకొట్టేస్తుంటే ఆ మధ్యకాలంలో 2 సంవత్సరాల క్రితం ఇలాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అధికారంతో అహంకారంతో ఇష్టానుసారంగా ప్రవర్తించే వాళ్ళు ఎప్పుడు కూడా సౌమ్యులు ప్రజాక్షేమం కోరుకునే వ్యక్తులు రాజకీయ నాయకులు పోకడలు ఎప్పుడు గమనిస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. కాబట్టి ఇలా అధికారంతో వెర్రవేగొద్దు. ఎందుకంటే అవకాశం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఆదరణతో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీని ఒక నిలబెట్టాడు. కానీ మీరు అది నిలబెట్టుకుంటలేదు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కదా, దీనిపైన ఏమైనా మాట్లాడే ఖచ్చితంగా మాట్లాడాలి. ఒక జనసేన కార్యకర్తగా చెప్తున్నాను, ఇలాంటి అహంకారమైనటువంటి ఎమ్మెల్యేలను తలపొగరు దించేలాగా అధిష్టానం చర్యలు తీసుకోవాలి. అంటే మొన్నట్లో వర్మ గారు ఎలానే గొడవ పెట్టారు ఎమ్మెల్యే, నెక్స్ట్ ఇప్పుడు కూడా ఎమ్మెల్యే సురేంద్ర బాబు గారు. అంటే అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చు. అహంకారం పెరిగిపోయింది. మొన్న వర్మ ఒక అధినాయకుడు, పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడ ఏ ప్రోగ్రాం చేసినా అల్లరి చేస్తూ దుర్భాషలాడుతూ, ఒక పార్టీ అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గానికి కూడా బుద్ధి జ్ఞానం శివం నెత్తులు లేకుండా అహంకారంతో తెలుగుదేశం మనుషులు చాలా అహంకారం చూపిస్తున్నారు. పొత్తు ధర్మాన్ని పాటించట్లా. అలాగే మొన్న ఒక ఎమ్మెల్యే జనసేన కార్యకర్తను కూడా ఇష్టాంరీతిగా కొట్టడం, ఇది చూస్తుంటే తెలుగుదేశం వారికి కళ్ళు మూసుకుపోయేమో, బయర్లు గమ్మేసేమో అనిపిస్తుంది. ఒక జనసేన కార్యకర్తగా మాట్లాడుతున్నా. చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసుకోకపోతే జగన్కు పట్టిన గతే మీకు పడుతుంది. ఇంకా ఎంతో సమయం లేదు, ఇంకో 3 సంవత్సరాలు అయితే ఉన్నట్టుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని కోరుకుంటున్నాం. ఇలాగే ప్రజల పట్ల సానుకూలంగా ప్రజాక్షేత్రంలో అభిమానంగా బ్రతకండి తప్ప ఇష్టానుసారంగా కళ్ళు మూసుకుపోయి బయర్లు గమ్మేసి మీరు చేస్తున్నటువంటి పనులు ప్రజానీకం గమనిస్తూనే ఉంటుంది. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పి తీరుతుంది. అలానే ఎవరైతే మేనేజర్ ఉన్నారు, టోల్ గేట్ మేనేజర్, ఆయన్ని కార్లు వేసుకొని తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు దాకా దాన్ని ఆచుకో కొడుతుంటే ఆయన ఏం చేశారు? అది పోలీసులు చూసుకుంటారు. కానీ మరీ ఇంత ఘోరంగా తయారైపోయారు ఏందో నాకు అర్థం కావట్లేదు. ప్రజాప్రతినిధులు అంటే ప్రజాసేవ కోసం కాదు, ఇప్పుడు దోపిడీ కోసం దౌర్జన్యం కోసం వచ్చినట్టుగా కనపడుతుంది. ఒక్కసారి అవకాశం వస్తే కళ్ళు కనపట్లే వాళ్ళకి. ఎందుకంటే అహంకారం పెరిగిపోయి ఏం చేయాలో అర్థం కాకుండా కనీసం దిగి ఆ మహిళ కింద పడిపోయిన మహిళ కానీ అయ్యో అని చెప్పి మా అన్న కూడా అనలేదంటే ఆ సురేంద్ర బాబు అనేటటువంటి ఎమ్మెల్యే అసలు మానవత్వం ఉందా? అందుకే బలుపా మనిషిగా పుట్టలేదా నువ్వు? కాదు, ఒక మహిళని కొడుతుంటే కారులో కూర్చొని ఎంజాయ్ చేస్తుంటే సినిమా చూసినట్టు బుద్ధి జ్ఞానం లేదా? ఎవడు అడగనుకుంటున్నారా? సోషల్ మీడియా ఇవాళ చాలా ప్రభావితంగా ఉంది. మాలాంటి వాళ్ళు మాట్లాడతారు. ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు గర్వం అణిగేదాకా మాట్లాడుతూనే ఉంటాం. ఆ సురేంద్ర బాబుపై ఖచ్చితంగా చర్య తీసుకోవాలా. తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఈ మధ్య చాలా విచ్చలవిడిగా విర్రవీగిపోతున్నారు. అది తగ్గించకపోతే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దృష్టిలో పెట్టుకుని అలాంటి వ్యక్తుల్ని ఆ పొగరు తగ్గే విధంగా మీరు మాట్లాడకపోతే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడి అవతల జగన్మోహన్ రెడ్డితో మీ పరిస్థితి ఏంటో, మీ కథ ఏంటో తర్వాత తేలుతుంది.